మార్కు సువార్త 8వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుట మరిచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగరూకులై ఉండు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరేలా విచారించున్నారు? మీరింకను గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీ హృదయములో మొద్దుబారినవా? మీరు కను నుండి చూడలేరా? చెవులుండి వినలేరా? జ్ఞప్తికి తెచ్చుకొనలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని గంపలకు నింపిరి అని ప్రశ్నింపగా, 12 గంపలకు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తిరి అని అడుగుగా, 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. ఇంకను అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో పులిసిన పిండి గురించి ధ్యానం చేసుకుంటున్నాం. పరిసయ్యుల పులిసిన పిండి గురించి, హేరోదు పులిసిన పిండి గురించి జాగరూకులై ఉండండి అని ప్రభు తన శిష్యులకు హెచ్చరికలు జారీ చేశారు. యూదులకు పులిసిన పిండి అంటే పాడైపోయినది, చెడిపోయినది, పనికిరానిది, దుష్టత్వానికి ఇది చిహ్నంగా ఉండేది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పరిసయ్యులను పులిసిన పిండితో పోలుస్తున్నాడు. హేరోదును, హేరోదీయులను పులిసిన పిండితో పోలుస్తున్నాడు. ఎందుకంటే వారు మంచివారు కాదు, వారు దుష్టులు అని ప్రభు తెలియజేశాడు. ఈ పరిసయ్యుల యొక్క మాటలకు మీరు ప్రభావితం కావద్దు, వారి యొక్క క్రియలను మీరు అనుసరించవద్దు అని తెలియజేశాడు. ఎందుకంటే వారు అనేక సార్లు ప్రభుని వ్యతిరేకించారు, ప్రభుని తిరస్కరించారు. ప్రభు దేవుని కుమారుడు, రక్షకుడు అని తెలిసినా వారు ప్రభుని తిరస్కరించారు. అనేక సార్లు ప్రభుని అవమానపరిచారు. ప్రభు యొక్క మంచి పేరును పాడు చేయాలని ప్రయత్నం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ప్రభు తన శిష్యులను హెచ్చరిస్తున్నాడు. వారి యొక్క మాటలకు మీరు ప్రభావితులు కావద్దు, వారి క్రియలను అనుసరించవద్దు అని తెలియజేస్తున్నాడు. మన సమాజంలో కూడా పరిసయ్యులు లాంటి వారు లేకపోలేదు. అనేక మంది తమ మాటల ద్వారా మనలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారి యొక్క ప్రవర్తన ద్వారా మనలను ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మనము చెడ్డవారితో స్నేహం చేయకూడదు. చెడ్డవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవారమైపోతాం. చెడ్డ మాటలు మాట్లాడే వారితో మనము స్నేహం చేస్తే మన నోటి నుండి కూడా చెడ్డ మాటలు వస్తాయి. అందుకనే మొదటి కీర్తనలో కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, దుష్టులకు దూరంగా ఉండమని తెలియజేస్తున్నాడు. దుష్టుల సలహాలను పాటించవద్దు, అపహాస్యకులు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దు అని తెలియజేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రోజున ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్న తరుణంలో మనము మంచి వారితో స్నేహం చేయాలని, దుష్టులకు దూరంగా ఉండాలని, దానికి కావలసిన వరాన్ని దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం.